వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. వీసోర్ సంస్థ విదేశాలలో టాప్ ర్యాంక్డ్ మెడికల్ యూనివర్సిటీస్ ని మనకందిస్తూ లీడింగ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ గా బ్రాండ్ నేమ్ ని సొంతం చేసుకుంది. జార్జియాలో ఎంబీబీఎస్ గురించి డిస్కస్ చేయడానికి ఆ సంస్థ మార్కెటింగ్ హెడ్ అక్రమ్ అండ్ అడ్మిషన్స్ హెడ్ నాగేంద్రరావు గారు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. మరి వారితో మాట్లాడి యూనివర్సిటీస్ అలాగే స్కాలర్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎస్, వెల్కమ్ టు ఆ స్టూడియో. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే జార్జియాలో ఎంబీబీఎస్ గురించి అండ్ స్కాలర్షిప్స్ గురించి చాలా న్యూస్ వింటున్నాం. కొన్ని ఫేక్ ఉన్నాయి, కొన్ని రియల్ ఉన్నాయి. బట్ అసలు ఎలా గుర్తించాలంటారు, ఎలా జాయిన్ అవ్వాలంటారు మీ దాంట్లో? సో జార్జియాలో స్కాలర్షిప్ విషయానికి వస్తే కనుక వీసోర్స్ సంస్థ గత 16 ఏళ్ళుగా వివిధ దేశాల్లో స్టూడెంట్స్ని పంపించడం జరిగిందండి. సో సక్సెస్ఫుల్గా 16 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 17th ఇయర్లో మేము ఎంటర్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఏదైతే మేము యూనివర్సిటీకి పంపిస్తున్నామో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అని చెప్పి జార్జియాలో క్యాపిటల్ సిటీ టిబ్లిసీలో ఉందండి. సో ఆ యూనివర్సిటీలో ఈ ఇయర్ ఎవరైతే చేరదాం అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా $1000 స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ స్కాలర్షిప్ ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు, అంటే ఎవ్రీ ఇయర్ ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది. ఈ ఇయర్ జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా ఈ స్కాలర్షిప్ అనేది వర్తించడం జరుగుతుందండి. సో ఈ స్కాలర్షిప్ విషయానికి వస్తే కనుక చూసుకుంటే మన ఇండియన్ కరెన్సీలో సంవత్సరానికి 75,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 75,000 రూపాయలు అంటే ఎండ్ ఆఫ్ ది డే, అంటే ఎండ్ ఆఫ్ ద కోర్స్ కనుక చూసుకుంటే కనుక మనకి స్కాలర్షిప్ టోటల్గా 4,50,000 రూపీస్, అంటే 4,50,000 రూపాయలు అనేది ఈ స్కాలర్షిప్ ప్రతి స్టూడెంట్కి మేము అందిస్తున్నామండి. ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజులో నుంచి $1,000 అనేది మేము స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. స్కాలర్షిప్ ఇవ్వడం అనేది మా వల్ల ఎలా సాధ్యమవుతుందంటే మేమే యూనివర్సిటీకి డైరెక్ట్ కాంట్రాక్టర్స్ కాబట్టి మేము ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం సాధ్యమవుతుందండి. మన స్టూడెంట్స్ చాలా మంది చాలా కంట్రీస్కి వెళ్తారు. మరి జార్జియాకి ఎందుకు వెళ్ళాలంటారు? ఎందుకు ఇది బెస్ట్ అని చెప్తున్నారు? మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్ అండి. కమింగ్ టు యూనివర్సిటీస్, కంట్రీస్ చూసుకుంటే చాలా కంట్రీస్ ఉన్నాయండి. మన ఇండియన్ స్టూడెంట్స్ చాలా కంట్రీస్కి వెళ్తున్నారు ఎవ్రీ ఇయర్. సో ఈ కంట్రీస్ అన్నిట్లో కనుక స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే కంట్రీ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ, దాంతోపాటు కంట్రీ యొక్క లాంగ్వేజ్, ప్లస్ దాంతోపాటు కంట్రీ యొక్క వాతావరణం, క్లైమేట్ అనేది ఎలా ఉంది, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో జార్జియా విషయానికి వస్తే కనుక వరల్డ్లోనే 3rd సేఫెస్ట్ కంట్రీ, ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ. దీంతోపాటు మనకి క్లైమేట్ విషయానికి వస్తే కనుక జార్జియాలో ఏదైతే మేము యూనివర్సిటీకి ఎక్స్క్లూజివ్గా పంపిస్తున్నామో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, ఆ యూనివర్సిటీ విషయానికి వస్తే టిబ్లిసీ క్యాపిటల్ సిటీలో ఆ యూనివర్సిటీ ఉందండి. సో టిబ్లిసీ సిటీ విషయానికి వస్తే మన ఎగ్జాక్ట్లీ క్లైమేట్ కనుక చూసుకుంటే మన ఇండియన్ క్లైమేట్తో మ్యాచ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ క్లైమేట్ మన బెంగళూరు క్లైమేట్లా ఉంటుందండి. దీంతోపాటు ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ 2 విషయాలతో పాటు లాంగ్వేజ్. సో మన స్టూడెంట్స్ చాలా వరకు నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్తున్నారు. సో నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళు లోకల్లో వాళ్ళు పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా లేకపోతే లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా కానీ తప్పకుండా వాళ్ళు అక్కడ భాష అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో జార్జియాకు ఉన్న ముఖ్య అడ్వాంటేజ్ ఏంటి అంటే జార్జియాలో ఇంగ్లీష్ అనేది వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి భాష సమస్య లేకుండా వాళ్ళు లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, చదువులు కూడా ప్రశాంతంగా వాళ్ళు చదువుకోవచ్చు. సో నేను ఇందాక చెప్పినట్టుగా టిబ్లిసీ సిటీ విషయానికి వస్తే కనుక టిబ్లిసీ సిటీ యూరప్ మొత్తంలోనే హెల్త్ సిటీగా గుర్తింపు పొందింది. సో ఈ సిటీకి యూరప్లోని వివిధ దేశాల నుంచి, అదేవిధంగా నాన్ యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా పేషెంట్స్ అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. మెడికల్లీ వెరీ డెవలప్డ్ సిటీ ఇన్ ద యూరప్ అండి టిబ్లిసీ సిటీ విషయానికి వస్తే కనుక. సో అదేవిధంగా టిబ్లిసీ సిటీ కనుక చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా కల్చర్ అయినా క్లైమేట్ అయినా మన బెంగళూరు, హైదరాబాద్తో మ్యాచ్ అవుతుంది కాబట్టి టిబ్లిసీ సిటీ ఈజ్ అ బెస్ట్ డెస్టినేషన్ స్టూడెంట్స్ చదువుకోవాలనుకుంటే. దీంతోపాటు టిబ్లిసీ సిటీ కూడా యూరప్ మొత్తంలోనే 3rd బెస్ట్ టూరిస్ట్ అండ్ లివింగ్ సిటీగా గుర్తింపు పొందింది. ఇది ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా దాని పేరు అనేది రావడం జరిగిందండి. సో మెయిన్ సజెస్ట్ చేసేది ఏ యూనివర్సిటీ చేసినా కానీ నెంబర్ 1 ర్యాంక్, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీసే చేస్తాం. అందులో జార్జియాలో టిబ్లిసీ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఇస్ నెంబర్ 1 ర్యాంక్డ్ యూనివర్సిటీ. జార్జియాలో ఏ యూనివర్సిటీ బెస్ట్ అంటారు అండ్ ఏ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ బాగుంటుంది అంటారు? ప్రతి స్టూడెంట్ కూడా వెళ్ళే ముందు ఆ కంట్రీ ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ కంట్రీ సేఫ్ కంట్రీయా కాదా, అండ్ క్లైమేటికల్ కండిషన్స్ మనకు తగ్గట్టుగా ఉన్నాయా లేవా, అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏదైతే యూనివర్సిటీ మనం చూస్ చేసుకుంటున్నామో ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, ఇట్ ఈస్ ర్యాంక్డ్ నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ అండి. డైరెక్ట్గా ఈ యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా మెయిన్ క్యాపిటల్ సిటీ టిబ్లిసీ అనే మెయిన్ క్యాపిటల్ సిటీలో యూనివర్సిటీ ఉండడం జరిగిందండి.
అండ్ మనకు వెన్ కమింగ్ టు అవర్ హైదరాబాద్ చూసుకుంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎటువంటి అయితే ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయో సేమ్ అటువంటి ప్రైమ్ లొకేషన్లోనే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగింది. ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ, మెయిన్ మోటివ్ థింగ్ ఏంటంటే యూనివర్సిటీది ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అమెరికన్ స్టాండర్డ్లో ఎడ్యుకేషన్ని జార్జియాలో ఇంప్లిమెంట్ చేయడానికి ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగిందండి. అండ్ యూనివర్సిటీ వచ్చేసి రికగ్నైజేషన్స్ పరంగా మనము యూనివర్సిటీ ఎవ్రీ స్టూడెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే ర్యాంకింగ్స్తో పాటు గుర్తింపుల విషయాన్ని కూడా క్లారిటీగా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెన్ కమింగ్ టు ఈ యూనివర్సిటీ గుర్తింపుల గురించి మనం మాట్లాడుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ అండి. అంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉండేది, ప్రజెంట్ నేషనల్ మెడికల్ కమిషన్. నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ అండి. అట్ ద సేమ్ టైమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మనము కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ మెడిసిన్ పీజీ ప్రోగ్రామ్స్లో కానివ్వండి లేకుంటే ప్రాక్టీస్ చేసుకోవడానికైనా కానివ్వండి, ఎవ్రీ స్టూడెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ వైడ్ గుర్తింపులు ఉన్నాయా లేవా. ఈ యూనివర్సిటీ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది మనం ఎలా చూసుకోవాలంటే WDOMS, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో యూనివర్సిటీ వచ్చేసి లిస్టెడ్ యూనివర్సిటీ అండి. అట్ ద సేమ్ టైం NCEQ, ఇప్పుడు మన దగ్గర ఏ విధంగా అయితే NMC నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో అదేవిధంగా జార్జియాలో కూడా NCEQ అని చెప్పి ఉంటుంది, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. అట్ ద సేమ్ టైమ్ అమెరికన్ గవర్నమెంట్ ద్వారా ECFMG, ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. కెనడియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ అండి. అట్ ద సేమ్ టైమ్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు ఉంది. మనకు ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్స్ కూడా ఉంటాయండి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ మెడికల్ స్కూల్స్లో కూడా యూనివర్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ మెడిసిన్ వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళినా లేకుంటే పీజీ ఆపర్చునిటీస్కి వెళ్ళినా కూడా ప్రపంచం మొత్తం కూడా గుర్తింపు పొందే విధంగా యూనివర్సిటీకి రికగ్నైజేషన్స్ ఉండడం జరిగిందండి. జార్జియాలో క్లినికల్ ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటుందండి? అంటే యూజువల్గా మనం వింటుంటాం అబ్రాడ్లో క్లినికల్ ప్రాక్టీస్కి ప్రయారిటీ తక్కువగా ఉంటుందని, ఇది నిజం అనుకోవచ్చా, అపోహేనా? అది కంట్రీ టు కంట్రీ డిపెండ్ చేస్తుందండి. సో కమింగ్ టు జార్జియా విషయానికి వస్తే నేను ఇందాక చెప్పినట్టుగా టిబ్లిసీ సిటీ ఏదైతే ఉందో ఈజ్ హైలీ పాపులేటెడ్ సిటీ ఇన్ ద యూరప్ అండి. సో పేషెంట్స్ పరంగా కూడా వాళ్ళకి ఎక్కడ తక్కువ పేషెంట్స్ ఉంటారనే అది ఉండదండి. 100% హైలీ పాపులేటెడ్ సిటీ కాబట్టి పేషెంట్ రేషియో కూడా మెయింటైన్ అవుతుంది. సో అదేవిధంగా చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే కనుక ముఖ్యంగా ఒక ఇన్బిల్ట్ హాస్పిటల్ ఉంది, దాంతోపాటు 17 అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి, 5000 బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో జార్జియా ఎడ్యుకేషన్ సిస్టంలో చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంపారిటివ్లీ వేరే కంట్రీస్తో చూసుకుంటే కనుక జార్జియాలో ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి క్లినికల్స్ అనేది బ్యాలెన్స్ చేయడం జరుగుతుందండి. సో స్టూడెంట్కి థియరీ పార్ట్తో పాటు క్లినికల్స్ బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఎక్కడ కూడా క్లినికల్స్లో స్టూడెంట్స్కి తక్కువ అవ్వదండి. జార్జియాకి కరిక్యులం ఏ విధంగా ఉంటుందంటారు? అండ్ ఇండియాకి జార్జియాకి డిఫరెన్స్ ఏంటంటారు? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి మనం ఈరోజు డిస్కస్ చేసుకునే దాంట్లో. ఎందుకంటే మన ఇండియా ఏదైతే ప్యాటర్న్ ఉందో యూకే ప్యాటర్న్, సో ఇండియన్ ప్యాటర్న్ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే రికమెండ్ చేస్తుందో అది మీరు NMC వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు. NMC కొత్తగా ఇచ్చిన గైడ్లైన్స్ కానీ NMC ఇచ్చిన నోటీసుల ప్రకారంగా కానీ మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కానీ చూసుకోవాల్సింది ఇండియన్ కరికులంతో ఫస్ట్ మ్యాచ్ అవ్వాలి. రెండవది కంపల్సరీ ఏదైతే ఉందో కరికులం ఉందో లేకపోతే కోర్స్ డ్యూరేషన్ ఉందో అది మన ఇండియాతో మ్యాచ్ అవ్వాలి. సో నేను ఎందుకు ఈ పాయింట్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంటే ఏదైతే మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఉందో 6 years కోర్స్ డ్యూరేషన్లో అనేది స్టూడెంట్స్ చదువుకుంటారు. సో కరికులం విషయానికి వస్తే నేషనల్ మెడికల్ కమిషన్ రికమెండెడ్ కరికులం అండి. కొన్ని చోట్ల కొన్ని కంట్రీస్లో ఎలా ఉంది అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు కోర్స్ డ్యూరేషన్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ 1 year కానీ 1.5 years 2 years ఒక BS అని లేకపోతే AB సైకాలజీ అని చదివిన ఇంటర్మీడియట్ సిలబస్నే మళ్ళీ చదువుతున్నారు స్టూడెంట్స్ అయితే మళ్ళీ చదివిస్తున్నారు. అది చదివించిన తర్వాత మళ్ళీ MBBS చూసుకుంటే కనుక మన ఇండియాలో 4.5 years ప్లస్ 1 year అనేది ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఆ ప్యాటర్న్ కాకుండా 3 years MBBS చదివించి 1 year ఇంటర్న్షిప్ చేయిస్తున్నారు. ఇది తర్వాత స్టూడెంట్స్కి కనుక చూసుకుంటే ఇబ్బంది అవుతుంది. అది సింపుల్గా సింగిల్ పాయింట్లో చెప్పాలంటే ఎలా ఉంటుందంటే MBBS జాయిన్ అయిపోయి మన ఇంట్లో ట్యూషన్ పెట్టుకొని చదువుకున్న టైప్లో ఉంటుందండి. సో బెటర్ ఎప్పుడైనా కానీ మన ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చెప్తుందో అది చూసుకోవాలి. దాంతోపాటు మన ఇండియన్ స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ ఏం చెప్తున్నాయి అన్నది అవి చూసుకొని దానికి అకార్డింగ్లీ ఏదైతే ఇండియన్ ప్యాటర్న్ ఉందో అందులో చదువుకుంటే స్టూడెంట్ ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ ఇండియాకి తిరిగి వస్తాడు. అలా కాకుండా నేను 3 yearsలోనే మెడిసిన్ చదువుకుంటాను లేకపోతే BS 1 year లేకపోతే AB సైకాలజీ ఒక 1 year 1.5 year చదువుకుంటానంటే మాత్రం స్టూడెంట్స్కి డబ్బులు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా లేకపోతే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ ఎక్స్ట్రా పడుతుంది అండ్ బర్డెన్ అవుతుందండి. జార్జియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉందంటారు?
యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసండి S3D టెక్నాలజీ, స్టీరియోస్కోపిక్ 3 డైమెన్షన్ టెక్నాలజీ ద్వారా వీళ్ళకు ఎడ్యుకేషన్ అందించడం జరిగిద్దండి. టోటల్లీ విజువలైజ్డ్ టెక్నాలజీ ద్వారా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో, అంటే దీనివల్ల జరిగే స్టూడెంట్కి వచ్చే ఉపయోగం ఏంటంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ మెడిసిన్ వాళ్ళు పీజీకి వెళ్ళడానికైనా, లేకుంటే మనకు విజువలైజేషన్ క్లాసెస్లో విన్నప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ రోజులు ఉండడానికి, ఎక్కువ రోజులు గుర్తుండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. అట్ ద సేమ్ టైమ్ ద మెయిన్ ఫోర్మోస్ట్ థింగ్ ఆఫ్ ద యూనివర్సిటీ వచ్చేసి వీళ్ళు ఫాలో అయ్యేది బొలోగ్నో ప్రాసెస్. బొలోగ్నో ప్రాసెస్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ని క్లినికల్ బేస్డ్ అంటే కేస్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తా వీళ్ళకు ఎడ్యుకేషన్ అందించడం జరిగిద్దండి. దీని ద్వారా ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ వీళ్ళకు ఏ సబ్జెక్టు ఏ సంవత్సరంలో చదువుకుంటారో అదే సబ్జెక్టు ఆ సంవత్సరంలోనే వీళ్ళ క్లినికల్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగిద్దండి. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ వీళ్ళ క్లినికల్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిద్ది. చాలా కంట్రీస్లో థర్డ్ ఇయర్లో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. బట్ వెన్ కమింగ్ టు జార్జియా ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ దే విల్ స్టార్ట్ ద క్లినికల్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎరాస్మస్ ప్లస్ అనే ప్రోగ్రామ్ కూడా ఉంది యూనివర్సిటీలో. ఎరాస్మస్ ప్లస్ అంటే ఏంటంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ బై మీన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఫండింగ్. అంటే గవర్నమెంట్ ఫండింగ్ చేస్తా, లైక్ స్టైఫండ్స్ కానివ్వండి, స్కాలర్షిప్ మీన్స్లో కానివ్వండి, స్టూడెంట్ చదువుకునే టైంలోనే ఒక 6 months to 1 year ఈ యూనివర్సిటీ నుంచి వేరే యూనివర్సిటీకి, అంటే వేరే కంట్రీలో ఉన్న ఒక యూనివర్సిటీకి కూడా వెళ్ళి వాళ్ళ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చండి. అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఉన్న ఆ కంట్రీలో ఉన్న డిసీజెస్ డయాగ్నోస్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండిద్ది. అంటే క్లినికల్స్ పరంగా ఎన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటే అంత ఎక్కువ ఆపర్చునిటీ స్టూడెంట్కి ఇది తెలుసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. అట్ ద సేమ్ టైమ్ ఈ యూనివర్సిటీలో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. నేను దీన్ని బేసిక్గా ఫెచ్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే, ఏ యూనివర్సిటీ అయినా మీరు చూసుకొని జార్జియా కంట్రీ మొత్తంలో ఏ యూనివర్సిటీలో కూడాను మెంటర్షిప్ ప్రోగ్రామ్ లేదండి. ఓన్లీ ఈ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. బికాస్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి అమెరికన్ గవర్నమెంట్ ద్వారా ఫండెడ్ యూనివర్సిటీ అండి. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కి అక్కడ అమెరికన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, అమెరికన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చదువుకోవడానికైనా, అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్స్ పరంగా కూడాను వీళ్ళకు అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్తో కూడా కొలాబరేట్ అయ్యి ఉందండి. లైక్ యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్ అని చెప్పేసి, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా అండ్ యూనివర్సిటీ ఆఫ్ ట్రామ్సో అని చెప్పేసి మనకు నార్వేలో, డ్యూక్ యూనివర్సిటీ అని చెప్పి యూఎస్ఏలో, ఈ విధంగా యూనివర్సిటీస్ కొలాబరేషన్ కూడా ఉందండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ యూనివర్సిటీ నుంచి యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్లో లైక్ ఇటలీ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, నెదర్లాండ్స్ కానివ్వండి, ఆస్ట్రియా కానివ్వండి, ఫిన్లాండే కానివ్వండి, జర్మనీ కానివ్వండి, డెన్మార్క్, ఇటువంటి దేశాల్లో ఉన్న యూనివర్సిటీస్తో కూడా యూనివర్సిటీ కొలాబరేట్ అయ్యిందండి. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఎరాస్మస్ ప్లస్ ప్రోగ్రాంలో స్టూడెంట్ అమెరికన్ యూనివర్సిటీస్లో కానివ్వండి, యూరోపియన్ యూనివర్సిటీస్ కానివ్వండి 6 months to 1 year వాళ్ళు అక్కడ వెళ్ళి స్టైఫండ్స్ త్రూ మీన్స్ ఆఫ్ స్టైఫండ్లో వీళ్ళు అక్కడ స్టే చేయడానికి కూడా అవకాశం ఉంది, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి క్లినికల్స్ పరంగా అండ్ ప్రాక్టికల్స్ పరంగా. అట్ ద సేమ్ టైమ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో వీళ్ళకు 2nd year, 3rd year అండ్ 4th year, 5th year ఈ 4 yearsలో కూడా అమెరికన్ లీడింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, అంటే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ అటువంటి టైప్ ఆఫ్ వరల్డ్ ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీస్, అందులో చదువు చెప్పే ప్రొఫెసర్స్ వీళ్ళకి ఏంటంటే మెంటర్స్ లాగా లీడ్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ని. ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావింగ్ దేర్ ఇండివిజువల్ మెంటర్స్. దీని ద్వారా ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ యూనివర్సిటీలో దొరికిద్ది. అట్ ద సేమ్ టైం ఎనీ డౌట్స్ ఏమన్నా తెలుసుకోవాలనుకున్న విషయం, కొత్త విషయాలు ఏమన్నా ఇన్నోవేట్ చేయాలనుకున్నా కూడాను ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి. యూనివర్సిటీ సిలబస్ ప్రకారంగా, యూనివర్సిటీ సిలబస్ గురించి మనం మాట్లాడుకుంటే అండి, ఈ యూనివర్సిటీ మెయిన్ సిలబస్ వచ్చేసి లీడింగ్ అమెరికన్ యూనివర్సిటీస్ అండ్ యూరోపియన్ యూనివర్సిటీస్ అండ్ మన ఎన్ఎంసి ఈ అన్ని గుర్తింపుల ద్వారా సిలబస్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఇది మా ప్రాస్పెక్టస్, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా యొక్క ప్రాస్పెక్టస్ అండి. ఈ ప్రాస్పెక్టస్లో స్టూడెంట్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా మేము ఇందులో పొందుపరచడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్రాస్పెక్టస్లోనే మేము సిలబస్ని కూడా వేయడం జరిగింది. ఇది ఎందుకు గురించి నేను ఇంత స్ట్రెచ్ చేసి చెప్తున్నా అంటే, ప్రతి స్టూడెంట్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఈ సిలబస్ని 1-2 సార్లు మీకు తెలిసిన డాక్టర్స్ కానివ్వండి, లేకుంటే యూనివర్సిటీలో ఎవరైనా ప్రొఫెసర్స్ తెలిసిన వాళ్ళే కానివ్వండి, లేకుంటే చదువుకుంటున్న స్టూడెంట్స్నే కానివ్వండి, ఎంబీబీఎస్ చదువుకుంటున్న స్టూడెంట్స్ని వాళ్ళకి పంపించి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇందులో మనకు USMLE అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ మెడిసిన్ అమెరికాకి వెళ్ళి పీజీ చేసుకుందాం అనుకున్న స్టూడెంట్స్కి USMLE సిలబస్ ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా అమెరికన్ గవర్నమెంట్, ఆ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ కూడా ఇందులో ఉందండి. ఎవ్రీథింగ్ మీరు వెరిఫై చేసుకున్న తర్వాత, అంత క్లారిటీ వచ్చిన తర్వాత మీరు అడ్మిషన్ చేసుకోవచ్చు అండి. ఈ విషయంలో ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు, కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని కూడా మీరు వెరిఫై చేసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చండి. ఎంబీబీఎస్ తర్వాత పీజీ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? సో పీజీ ఆపర్చునిటీస్ విషయానికి వస్తాయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అంటే ఎంబీబీఎస్తో పాటు స్టూడెంట్ని పీజీకి రెడీ చేసుకోవడం అనేది ఒక యూనివర్సిటీ మీద కానీ ఒక కన్సల్టెన్సీ మీద కానీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. సో మా విషయానికి వస్తే కనుక మాది జార్జియాలో
డైరెక్ట్గా మా 5 మెంబర్స్ టీం అక్కడే ఉన్నారు. మా డైరెక్టర్ సార్ కామినేని శివ సార్ అక్కడే ఉంటారు. సో మా టీం అక్కడ ఉండి దాంతోపాటుగా ఇండియా నుంచి కానీ లేకపోతే డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఫ్యాకల్టీని మేము అక్కడికి తీసుకెళ్ళి ఇండియా యొక్క నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్కి సెకండ్ సెమిస్టర్ నుంచి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో జస్ట్ స్టూడెంట్ కనుక క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఆ ఎగ్జామ్లో కనుక మెరిట్ కనుక స్టూడెంట్ తీసుకొస్తే కనుక పీజీ సీట్ అనేది పొందుతారనమాట. కాబట్టి స్టూడెంట్ని ఓన్లీ క్వాలిఫికేషన్ అనేదే కాకుండా పీజీకి రెడీ చేసే విధంగా మేము రెడీ చేసుకుంటామండి. కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు లైక్ మన ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ అందరికి కూడా యుఎస్ లేకపోతే యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్కి వెళ్ళి చదువుకుందామని చెప్పేసి వాళ్ళకి ఉంటుందన్నమాట, అంటే పీజీలో. సో ఎంబీబీఎస్లో ఉండగానే వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ నుంచి అమెరికా అయితే యుఎస్ఎంఎల్ఈ, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ స్టెప్ 1, స్టెప్ 2కి మేము అనేది కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కెనడియన్ మెడికల్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, న్యూజిలాండ్ దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా వాళ్ళకి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఫస్ట్ ఇయర్లో మేము ఇవ్వమండి. ఫస్ట్ ఇయర్లో అనేది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఏదైతే ఎంబీబీఎస్ బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాళ్ళు వాటిని జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా కానీ ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు టోటల్గా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా స్టూడెంట్స్కి కావాల్సిన కోచింగ్స్ కానీ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రిపరేషన్ కానీ మేము ఆన్ క్యాంపస్ సెకండ్ సెమిస్టర్ నుంచి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. నాగేంద్ర గారు మీరు చెప్పండి, హాస్టల్ అండ్ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది మన స్టూడెంట్స్కి? ఈ విషయంలో నేను మెయిన్ స్ట్రెచ్ చేసి చెప్తున్నా అండి. మన తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చే ప్రతి స్టూడెంట్కి మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్యూర్గా మన ఆంధ్ర మీల్స్ అనేటివి అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి. ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా స్టూడెంట్స్ ఉంటారండి. ఆ ఇండియన్ ఫుడ్తో పాటు మన ఆంధ్ర ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంది. బేసిక్గా ఏంటంటే అక్కడ మెయిన్ చెఫే వచ్చేసి మన మలక్పేట్ అతను, ఇక్కడ మలక్పేట్ షెఫీ గారు అని చెప్పేసి ఆయన మెయిన్ చెఫ్ అండి. అట్ ద సేమ్ టైం ఆంధ్ర నుంచి కూడా ఒక 3 చెఫ్స్ అక్కడ ఉండడం జరిగింది. ఫుడ్ పరంగా స్టూడెంట్కి లిటరల్లీ వాళ్ళకి ఎక్కడ కూడా మిస్టేక్, ఎక్కడ కూడా తక్కువ జరిగినా కూడాను డైరెక్ట్గా మా ఆఫీసెస్ హైదరాబాద్లో కానివ్వండి, విజయవాడ, వైజాగ్, తిరుపతి, తెలంగాణ, ఆంధ్ర స్టేట్స్లో ఉండడం జరిగిందండి. మీరు మమ్మల్ని వచ్చి పర్సనల్గా కూడా అప్రోచ్ అయ్యి మాకు చెప్పొచ్చు. నాగేంద్ర గారు, అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది? చాలా వరకు అన్ఆథరైజ్డ్ సంస్థల గురించి చాలా మంది భయపడిపోతుంటారు. మరి ఇందులో జాయిన్ అయితే ఇది ఫేకా రియలా ఎలా తెలుసుకోవాలని చెప్పి వాటి గురించి కూడా ఎలాంటి జాగ్రత్తలు అవసరమని చెప్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది బయట ఇప్పుడు మా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఉందండి, వీఆర్ ద డైరెక్ట్ కాంట్రాక్టర్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ జార్జియా కంట్రీలోనే టాప్ యూనివర్సిటీ కాబట్టి చాలామంది మేము కూడా యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో అడ్మిషన్స్ చేస్తున్నామని చెప్పి చాలా కన్సల్టెంట్స్ కూడా చెప్తున్నారండి. మేము ఈ మెయిన్గా ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే ఇది ఓన్లీ డైరెక్ట్లీ ఆథరైజ్డ్ బై వీసోర్స్ అండి. ఇందులో మేము మా ప్రాస్పెక్టస్లో అగ్రిమెంట్ అండ్ పార్ట్నర్షిప్ సర్టిఫికేట్ కూడా మేము ఇందులో పొందుపరిచామండి. ఎవ్రీ స్టూడెంట్ ఎక్కడ మీరు నాట్ ఓన్లీ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండి, ఏ యూనివర్సిటీకైనా మీరు అడ్మిషన్ తీసుకోండి. కాకపోతే ఆ యూనివర్సిటీ డైరెక్ట్ కాంట్రాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక స్టూడెంట్ థర్డ్ పార్టీ ఏజెంట్ ద్వారా వెళ్ళినప్పుడు డైరెక్ట్గా 3 to 4 lakhs వరకు వాళ్ళకి బడ్జెట్ పెరిగిద్ది. ఆబ్వియస్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ యూనివర్సిటీతో అగ్రిమెంట్ ఉందా అండ్ యూనివర్సిటీ పార్ట్నర్షిప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని అగ్రిమెంట్ మొత్తం స్టడీ చేసిన తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాతనే కన్ఫర్మ్గా అడ్మిషన్ తీసుకోండి. అండ్ వెన్ కమింగ్ టు మా అడ్మిషన్ ప్రొసీజర్ గురించి మాట్లాడితే మా వీసోర్స్ సంస్థ వచ్చేసి మెయిన్ హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో ఉందండి కార్పొరేట్ ఆఫీస్. అట్ ద సేమ్ టైం ఆంధ్రాలో విజయవాడ, తిరుపతి అండ్ వైజాగ్ ఇక్కడ కూడా మా ఆఫీసెస్ ఉన్నాయి. మీరు ఎప్పుడు ఏ విషయంలో ఏ విధంగా మీరు క్లారిటీ తెలుసుకోవాలనుకుంటే మా ఆఫీస్కి వచ్చి మీరు పర్సనల్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం స్టార్టింగ్ ఫ్రమ్ ద అడ్మిషన్ డే నుంచి స్టార్ట్ చేసి టిల్ దేర్ వీసా అప్రూవల్ వచ్చేంత వరకు కూడాను ప్రతి ఒక్కటి మేమే వెరిఫై చేసుకొని అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేస్తామండి. అట్ ద సేమ్ టైమ్ నేను ఉండేది మెయిన్ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటానండి. హైదరాబాద్ ఆఫీస్ నుంచి నేను ఎక్కడికి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రతి పేరెంట్ ఎప్పుడైనా అంటే మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత అయినా కూడాను మీ అమ్మాయో మీ అబ్బాయికో ఏమైనా చిన్న ఇబ్బందులు అక్కడ దిగిన తర్వాత ఏమైనా చిన్న ఇష్యూస్ ఉన్నా కూడాను మీరు డైరెక్ట్గా మా ఆఫీసెస్లో, నేను ఇక్కడ ఉంటాను హైదరాబాద్ ఆఫీస్లో, దిల్సుఖ్నగర్లో, అట్ ద సేమ్ టైం విజయవాడ, వైజాగ్, తిరుపతిలో ఉన్న వాళ్ళ ఆఫీసెస్లో కూడా మా స్టాఫ్ ఉండడం జరిగింది. మీరు మీ అమ్మాయి మీ అబ్బాయి అక్కడ దిగిన తర్వాత మా స్టాఫ్ అక్కడ కూడా ఉందండి. మెయిన్ మా డైరెక్టర్ సార్ వచ్చేసి కామినేని సాయి శివనాగ్ అని చెప్పేసి ఆ సార్ అక్కడే జార్జియాలో ఉంటారండి. ఆయనతో పాటు ఏంటంటే మా 5 members స్టాఫ్ దే ఆర్ ద రెసిడెంట్స్ ఆఫ్ జార్జియా. అక్కడ రెసిడెంట్స్ మన ఇండియన్సే, బట్ దే ఆర్ ద రెసిడెంట్స్ ఆఫ్ జార్జియా. అక్కడ వాళ్ళతో కూడా మీరు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అక్కడ స్టూడెంట్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఏమైనా స్టూడెంట్కి ఫుడ్ పరంగా కానివ్వండి, అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ పరంగా కానివ్వండి, లేకుంటే అక్కడ హైజీనిక్ పరంగా అంటే హాస్టల్స్ పరంగా కానివ్వండి, ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ
మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటే మేము హైదరాబాద్ ఆఫీస్లో ఉంటానండి. నేను ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి ఉండదండి ఎప్పుడు ఏ విషయంలో కూడా. ఎందుకంటే చాలామంది అడ్మిషన్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ మా ఆఫీసెస్కి వచ్చి చిన్న చిన్న విషయాలకే, లైక్ ఏంటంటే ఫీజు కట్టడం కొద్దిగా టైం పడుతుందని చెప్పి, లేకుంటే హాస్టల్ రూమ్ వాళ్ళ ఫ్రెండ్ వేరే రూమ్లో ఉన్నారని చెప్పి చేంజ్ చేయించమని చెప్పి, లేకుంటే సెక్షన్ చేంజ్ చేయమని చెప్పి యూనివర్సిటీలో చిన్న చిన్నయే. కాకపోతే ఏంటంటే మీరు మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వచ్చు ఏ విషయం ఉన్నా కూడాను. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పేరెంట్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా, ఇండియాలో ఇక్కడ ఒక ఫీజు చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఫీజు అవుతుంది, లేకపోతే ఇక్కడ ఒకటి చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెసిలిటీస్ ఉండవు. ఇలా అని చెప్పేసి చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి 100 రకాల క్వశ్చన్స్ ఉంటాయండి. సో వీఆర్ ద డైరెక్ట్ టు ది కాంట్రాక్టర్స్, టు ది యూనివర్సిటీస్కి అన్నిటికి కూడా మేమే కాంట్రాక్టర్స్. జార్జియాలో మాది రిజిస్టర్డ్ కంపెనీ విసోస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎల్ఎల్సీ, ఇండియాలో విసోస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీంతోపాటు అక్కడ మా ఆఫీస్ ఉంది జార్జియాలో. కాబట్టి A to Z మేమే చూసుకోవడం జరుగుతుందండి. సో లాస్ట్ ఇయర్ కూడా మా స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చదువుకుంటున్నారు. సో నేను చూపించదలుచుకుంది ఏంటంటే ఇది 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ప్రతి స్టూడెంట్ మా దగ్గర అడ్మిషన్ తీసుకునే స్టూడెంట్కి ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు ఏదైతే ఉందో అది, దాంతోపాటు హాస్టల్ ఫీజు, దాంతోపాటు సేఫ్టీ, సెక్యూరిటీ, మా టోటల్గా మా హాస్టల్లో ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వాళ్ళు, మాదే సొంత హాస్టల్ కాబట్టి 6 yearsకి మేము కాంట్రాక్ట్ అనేది, ఒక అగ్రిమెంట్ అనేది కూడా వాళ్ళకి సైన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఏదో ఒక మాటల్లో చెప్పకుండా ఇది మాకు కాల్ చేస్తే దీన్ని పేరెంట్లందరికీ కూడా ఇది పంపించడం జరుగుతుంది. లేకపోతే ఆఫీస్లో వచ్చైనా కానీ మీరు దీన్ని ఫార్మాట్ కూడా తీసుకోవచ్చు. మీరు A to Z 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఫార్వర్డ్ స్టెప్ వేయండి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ అక్రమ్ గారు. Thank you అండి. ఇది వాళ్ళ కెరీర్ ప్లేస్. చూస్తూనే ఉండండి TV9.